పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం మండలం నందమూరి గరువు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ ఆలయం 59వ వార్షికోత్సవాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా భక్తులు మాట్లాడుతూ వార్షికోత్సవం ఊరంతా పెద్ద పండగలా 13 రోజులు జరుపుకుంటామని, మేళ తాళాలతో, ఆంజనేయ స్వామి వేషధారణలతో, మహిళలు డబ్బు బృందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు. భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకంతో దూర ప్రాంతాల నుండి దర్శించుకోవడానికి వస్తారని, ఈ వార్షికోత్సవాలకు ఈ ఊరిలో పుట్టిన పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లు అందరూ వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారని అన్నారు. 25వ తారీఖున జరిగే అఖండ ఉన్న సమారాధనకు వేలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మా నందమూరి గారు నా పుట్టిల్లు. మేము ఇక్కడ ఎప్పటి నుంచి 59వ వార్షికోత్సవం. ఎప్పుడు ఆంజనేయ స్వామి తలుసుకుందే మేము ఏ పెళ్ళి కానీ ఏమీ చేయమండి. 86లో వరదలు వచ్చినాయండి. వరదలు వచ్చిన రైలు గేట్ సంరక్షణ కానీ, ఇటు ఏరవసరం దాటి కానీ ఇలా వరద నీరు లోనకి రాలేదండి. మా ఊరోళ్ళు ఎక్కడికి కదలలేదండి. చుట్టుపక్కల అందరూ భీమవరం ఇంకా బోల్ దూరాలు వెళ్ళిపోయారండి. మేము అడుగు దాటి అలా వెళ్ళలేదండి. చుట్టూ ములిగింది కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ, నందమూరి గరువు కానీ ఏమీ ఉండలేదండి. సంక్రాంతి కన్నా మాకు ఇదే ఎక్కువ అండి. 13 రోజులు ఇక్కడే ఉంటామండి. చుట్టాల పట్టాలతో కలకలాడుతుందండి. ఎవరికి ఏ హాని జరగదండి. మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తారండి. పెద్ద పెద్ద సినిమా యాటర్లు వస్తారు, ఎంతో బాగా చేస్తారండి. అంతకంతే అభివృద్ధి చెందుతుంది. అయినా సరే ఎవరో ఇంత అపకారం కానీ, ఎవరికైనా చిన్న గాయం కానీ తగలదండి. అన్ని కమిటీ వాళ్ళు కూడా బాగా చేస్తారండి. ఇక్కడ వాళ్ళు అందరూ ఒక మాట మీద ఉండి అంతా బాగా చేసుకుంటారండి. అంతకంతకీ ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. ఇది మాకు పండగ అండి, మామూలు పండగ కాదండి. అసలే ఏ ఊరికి ఏ పండగ వచ్చినా కానీ దీన్ని మించిన పండగే లేదండి. మాకు ఆంజనేయ స్వామి అంటే చాలా నమ్మకం. మేము గుళ్ళోకి వెళ్ళి ఏ పని మొదలెట్టాలని ముందు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొడతా కానీ మొదలు పెట్టినామండి. ఏదైనా సరే శుభకార్యమైన ఏదైనా సరే జయంగా జరుగుతుంది.